వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ ఉమా. కమల్ హాసన్ గారు క్షమాపణ చెప్పను అని చెప్పేసి చాలా గట్టిగా చెప్తున్నారు. బట్ కోర్టుకు వెళ్ళడము, కోర్టు కూడా లేదు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఇది ఇంకా వివాదం రోజు రోజుకి ముదురుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈరోజు మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు. సార్ని అడుగుదాం. చిట్టుబాబు గారు, అసలు వివాదం ఏంటనేది చూద్దామండి. అసలుకి ఎందుకు ఈ వివాదం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఒక మూవీ ఆడియో ఫంక్షన్ నుంచి వివాదం స్టార్ట్ అయింది. చూద్దాం. మాట ఒకటే కానీ కత్తిగా మార్చేది వినేవాడిని. ఇలా చూసుకుంటే కనుక ఆయన ఇంతకు ముందు ఎప్పుడూ లేదు. ఇలాంటి వివాదం తమిళ్ నుంచి కన్నడనే వచ్చింది కాబట్టి ఆ భాష నుంచే వచ్చిందని చెప్పడం, అక్కడ శివరాజ్ కుమార్ గారు క్లాప్స్ కొట్టారు అని చెప్పేసి చూపించడం, ఆయన దాని గురించి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. చూద్దాము. దానికి సంబంధించి ఒకే మాట కానీ కత్తిగా మార్చేది వినేవాడి అన్నట్లుగా కమల్ హాసన్ గారు చెప్పిన మాట నిజంగా అపహాస్యంగా ఉందో లేదో అన్నది పక్కన పెడితే దాన్ని తీసుకున్న విధానమే వివాదానికి దారితీసింది. తేనె పెట్టిన పొయ్యిలో తుపాకీ పెడితే పేలుతుంది ఖచ్చితంగా అన్నట్లు ఒక నటుడు లేదా ప్రజాప్రతినిధి చెప్పే మాటలు తుపాకీలాగా పేలింది. అదేవిధంగా భావోద్వేగాలపై దాడిలాగా కూడా మారుతుంది. కన్నడ భాషపై సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఈరోజు దుమారం లేపుతున్నాయి. ఆయన చెప్పిన విధంగా తమిళ్ భాష నుంచే కన్నడ వచ్చింది అని హాసన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కర్ణాటకలో అధికార విపక్ష పార్టీలు సంఘాలు బగ్గుమంటున్నాయి. దీంతో ఆయన చిత్రం తగ్ లైఫ్ కర్ణాటకలో విడుదల వ్యవహారంలో ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించారు. తన చిత్రం తగ్ లైఫ్ను కర్ణాటకలో విడుదల ప్రదర్శించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరుకున్నారు. అయితే గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తీసుకొచ్చినట్లు క్షమాపణతో పోయేదానిని కోర్టు విచారణ దాకా తీసుకొని రావడం ఏంటని కన్నడ హైకోర్టు స్పందించింది. ఎందుకనంటే ఈ చిన్న విషయానికి క్షమాపణతో పోతుంది. ఈ పిటిషన్ తన నిర్మాణ సంస్థ రాజ్ నుంచి కూడా, నిర్మాణ సంస్థ తనదే కాబట్టి అక్కడి నుంచి చూసుకుంటే నేను నిన్నటి వరకు రిలీజ్ చేయనని చెప్పడం జరిగింది. కమల్ హాసన్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ద్వారా హైకోర్టులో దాఖలు చేశారు. తన సినిమా విడుదలకు ఆటంకం కలిగించకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని, విభాగాలకు ఆదేశించాలని, జారీ చేయాలని అభ్యర్థించారు. ఈ సినిమా స్క్రీనింగ్కి తగిన భద్రత కల్పించాలని డీజీపీ, సిటీ పోలీసులు కమిషనర్కు సూచనలు జారీ చేయాలని కమల్ హాసన్ కోరారు. అయితే కమల్ హాసన్ వ్యాఖ్యలపై అధికార విపక్ష పార్టీల్లో పాటు కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా తీవ్రంగా స్పందించాయి. మే 30 లోపల క్షమాపణ చెప్పకపోతే ఆయన తగ్ లైఫ్ సినిమా విడుదలను రాష్ట్రంలో అడ్డుకుంటామని స్పష్టం చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీ జూన్ 5 దగ్గర పడుతుందో న్యాయపరమైన జోక్యాన్ని కోరుతూ కమల్ హాసన్ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు మరోవైపు కన్నడ భాషపై తాను చేసిన కామెంట్స్ విషయంలో క్షమాపణలు చెప్పాలని వస్తున్న డిమాండ్లను కమల్ హాసన్ ఇటీవల తోసిపుచ్చారు. తప్పు చేసినే క్షమాపణలు చెప్తానని అన్నారు. ప్రేమతో అలా మాట్లాడానని, ప్రేమ ఎన్నడూ క్షమాపణ చెప్పదన్నారు. భాష చరిత్ర గురించి ఎంతోమంది చరిత్రకారులు తనకు చెప్పారని, తన వ్యాఖ్యల్లో మరే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే అదే ఈవెంట్లో కమల్ హాసన్ కన్నడ భాష గురించి మాట్లాడే సమయంలో ఆ వ్యాఖ్యలకు శివరాజ్ కుమార్ చప్పట్లు కొట్టారంటూ కొన్ని కథనాలు
కథనాలు వచ్చాయి. తాజాగా దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తను ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదని స్పష్టం చేశారు. తమిళం నుంచి కన్నడ పుట్టిందంటూ కమల్ కామెంట్స్ చేసినప్పుడు శివరాజ్ చప్పట్లు కొడుతున్నట్లు చూపించారు అని చెప్పడం జరిగింది. దీంతో ఆయన కామెంట్స్ను ప్రోత్సహిస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని గురించి తాజాగా శివరాజ్ స్పందించారు. అన్ని భాషలు ముఖ్యమైనవని, కానీ నా మాతృభాష కన్నడ ప్రాధాన్యం ఇస్తానని దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నేను ఇంతకు ముందు కూడా ఇదే చెప్పాను. కన్నడ కోసం నా ప్రాణమైనా ఇస్తాను, కానీ నేను ఈ విషయం గురించి చెప్పకూడదు అంటే కమల్ హాసన్ క్షమాపణ చెప్పాలి అని అనలేను అని చెప్పుకొచ్చారు. అందుకంటే ఆయన చాలా సీనియర్ నటుడు, నేను ఆయనకి వీరాభిమాన్ని. ఇక ఈ ఈవెంట్లో ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు. ఆ వ్యాఖ్యల సమయంలో చప్పట్లు కొడుతున్నట్లు చూపించారు. నేను అప్పుడు క్లాప్స్ కొట్టలేదు, వేరే స్పీచ్ సమయంలో కొట్టినట్లు అది ఎడిటింగ్లో అలా వచ్చింది అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ఈ సినిమా రిలీజ్ ప్రశ్నార్థకంగా మారింది. సో దీని గురించి కమల్ హాసన్ ఏం చెప్తారో వేచి ఉండాల్సింది. సో రోజు రోజుకి వివాదం ముదురుతూనే ఉంది. క్షమాపణతో పోయేదాన్ని, గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు కమల్ హాసన్. ఎందుకు అలా జరుగుతుంది? ఇప్పుడు అక్కడ చాలా బగ్గుమంటున్నాయి. ఎక్కడ చూసినా సరే తగ్ లైఫ్ సినిమా రిలీజ్ ఆపేస్తాము, సో ఆయన ప్రొడ్యూసర్ అయినా సరే ఇక్కడ మేము రిలీజ్ చేయనీము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఎందుకు వివాదం ఎక్కడ మొదలైందంటే తగ్ లైఫ్లోనే మొదలైంది. ఆయన అక్కడ ఆడియో ఫంక్షన్స్కి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు, రిలీజ్కి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు తమిళ్ నుంచే కన్నడ వచ్చిందన్న ఒక మాట గురించి రాద్ధాంతం అంతా జరిగింది. సో మీరు అలా అనుకోకుండా ఉండాలి, లేదు దాని గురించి క్షమాపణ చెప్తే బాగుంటుందని చెప్పారు. సో ఆయన మాట్లాడటమే కాకోకుండా అదే సమయంలో శివరాజ్ కుమార్ గారు కూడా ఉండడం వలన అక్కడ ఆయన కూడా దానికి సపోర్ట్ చేశారు అన్నట్లు ఆయన మీద కూడా వివాదం అనేది మొదలైంది. బట్ దానికి ఆయన చాలా బ్రీఫ్గా క్లారిటీ ఇచ్చారు. నేను ఎలాంటి సపోర్ట్ చేయలేదు, నా మాతృభాషే నాకు ముఖ్యం, దానికోసం నేను చనిపోవడానికైనా సరే ముందు ఉంటాను, సో కన్నడనే నాకు ముఖ్యం, కన్నడ భాష మాత్రమే నాకు ముఖ్యం అని చెప్పి శివరాజ్ కుమార్ గారు చెప్పడం జరిగింది. సో నేను ఎలాంటి క్లాప్స్ కొట్టలేదు, ఆ క్లాప్స్ కొట్టడం వల్ల ఇలా వేరే దానిలో ఎడిట్ చేసి అలా చేయడం తప్ప నేనేం క్లాప్స్ కొట్టలేదని చెప్పేసి శివరాజ్ కుమార్ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని గురించి మనతో పాటు రామ్మోహన్ గారు ఉన్నారు, రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు. ఉమామహేశ్వర్ గారు నమస్కారం. నమస్తే సార్ చూసారా తగ్ లైఫ్ ఇష్యూ? గత 4-5 రోజుల నుంచి అదే వివాదం నడుస్తుంది. నేను క్షమాపణ చెప్పనంటున్నారు కమల్ హాసన్ గారు, నేనేం తప్పు మాట్లాడలేదు, తమిళ్ నుంచే కన్నడ వచ్చింది అని చెప్తున్నారు. లేదు అది తప్పు అని చెప్పేసి ఇప్పుడు హైకోర్టులో కూడా ఇష్యూ నడుస్తుంది. సార్ మీరు చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడొచ్చు? గారు మీకు అట్లాగే మనకు చిట్టిబాబు గారు సినిమా రంగంలో అవపోసన పడుతున్న చిట్టిబాబు గారు, వారికి పెద్దలు, వారికి నమస్కారం. అలాగే మన పిఆర్కి ప్రేక్షకులకు కూడా ఈ విషయాన్ని మనం వరకు చెప్పిన గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నాడు కమల్ హాసన్ అంటున్నారు. కమల్ హాసన్ నాకు అభిమాన నాయకుడు,
చాలా ఇష్టపరమైన నాయకుడు, విశ్వనాయకుడు చెప్పాలంటే. ఆయన సినిమాలు అన్ని పట్టు తప్పకుండా నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాను. ఆయన విషయంలో, వ్యక్తిత్వం విషయంలో వ్యక్తిగతంగా ఎలాంటి లేదు. కానీ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఈ మాట దాలి అంటే అడుసు తొక్కనేలా కాదు జారనేలా అన్న సామెత ఉన్నది. నిజంగా చెప్పానంటే అన్ని భాషలు కూడా మంచివే. ద్రవిడ భాషలు నాలుగు ఉన్నాయి. ఆయన తమిళ భాష నాయకుడు. అటువంటి అప్పుడు ఒక మాట అది తమిళం నుంచి కన్నడం పుట్టిందనే మాట ఎందుకు వచ్చింది? అందుకని కోర్టు చాలా తీవ్రంగా మందలించింది. అడ్వకేట్ కూడా చెప్తున్నాను, తనే కోర్టుకు పోయింది, తనే చివాట్ల తిన్నాడు. కోర్టుకు పోయింది సినిమా నిర్మాతలో ఎవరో కాదు, ఈయన పోయిండు, ఈయన చివాట్ల తిన్నాడు. ఒక మాట మంచి మాట అనేది కోర్టు, మీరు చరిత్రకారులుగా ఎందుకు చెప్పారు ఈ మాట? క్షమాపణతో పోయేదానికి దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారని. అయినా సరే నేను మొండిగా వినను అంటే అప్పటిదాకా వేరు. కోర్టు ఆ మాట వ్యాఖ్య చేసిన తర్వాత కూడా మళ్ళీ అదే పదే నేను క్షమాపణ చెప్పేది లేదు, నా అన్నదాన్ని కరెక్ట్ అని ఇంకా సమర్థించుకోవడం వల్ల వస్తున్న చిక్కి ఇది అంటున్నా. పోనీ ఆయన ఇప్పుడు ఏమైందంటే ఆయన అడుసు దొక్కి ఆయన కాలు జారితే ఏం కాకుండా పాప శివరాజ్ కుమార్ గారు కూడా ఒక పెద్ద సమస్య తీసుకొని పెట్టారు అవసరంగా. కానీ కన్నడిగులు అభిమాన నాయకుడు ఆయన శివరాజ్ కుమార్, వారు కూడా ఇప్పుడు వివాదం చెప్తున్నారు కదా. నిజంగా నేను కూడా చూశాను. అందులో దీనికి సపోర్ట్ కొట్టలే ఆయన. కమల్ హాసన్ మాట్లాడుతుంటే జనరల్ గా వివిధ సందర్భాల్లో సపోర్ట్ కొడతా ఉంటాం కూడా. అటువంటిది అక్కడ కూర్చొని ఆయన సపోర్ట్ కొట్టింది దాన్ని కలిపి చేయొచ్చు కదా. నేను ప్రింట్ మీడియాలో 50 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాను. ప్రింట్ మీడియాలో కొన్నిసార్లు నేను చెప్పిన విషయాన్ని రాసినారంటారు. కానీ ఇవాళ ఏమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక అన్ని మాటలు కూడా అన్నట్టే చూపిస్తున్న సందర్భంలో చప్పట్లు కొట్టకుండా లేడు ఆయన. కానీ వేరే దేని కొట్టాడు అని ఆయన వివరణ కూడా మనం స్వీకరించాల్సిందే. ఇక ఈ మధ్యన బెంగళూరులో విశ్వనగరంగా పెరుగుతున్న బెంగళూరులో తమిళ భాష దురాభిమానం ఎక్కువ వరకు చెప్పాలి. మిగతా 4 భాషల్లో చూసుకుంటే ఇప్పుడు ఈ మాట కూడా ఒక్కోసారి రామ్మోహన్ రావు ఇట్లా అన్నట్టు వ్యాఖ్య రావచ్చు. కానీ నేను ఏమంటున్నానంటే 4 ద్రవిడ భాషలలో తమిళము, మలయాళము, కన్నడము, తెలుగు చూసుకుంటే కన్నడ మన తమిళ వాళ్ళకు కొంత భాషాభిమానం ఎక్కువ. మీరు చూడండి 3 రాష్ట్రాలు ఎక్కడున్నా సరే మనం హిందీ, ఇంగ్లీష్ వెళ్తారు. కానీ అక్కడికి వచ్చే కల్లా తప్పనిసరి తమిళం మాట్లాడాలి. మనం చెన్నైలో కూడా 100 సంవత్సరాల తరబడి నేను ఉన్నవాడిని నేను చెప్తున్నాను. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే అక్కడ భాషాభిమానం భాష దురాభిమానంగా మారింది. కాకపోతే అన్నిటికీ దీన్ని పెట్టుకుంటున్నారు. ఉదాహరణ కావేరీ జలాల విషయంలో గతంలో రజనీకాంత్ గారిని ఏం చేశారో చూసాం కదా, మనం బహిష్కరించాం కొన్ని రోజులు. తర్వాత కావేరీ నది జలాల మీద పూర్తిగా రాజకీయం. అటువంటి దాన్ని ఇక్కడికి వచ్చే కల్లా వాళ్ళ పూర్తిగా సినిమా రంగంలో ఉంది కనుక ఇటీవల తమిళనాడు తోవన కర్ణాటక కూడా తొక్కుతుంది నేను అంటున్నాను. రైట్ సార్, ఒక్కసారి రైట్ సార్ మీరు చెప్పిన పాయింట్. రెండే సంగతులు చెప్తాను. ఒకటి, ఈ మధ్యన కండక్టర్ల మహారాష్ట్రకు కండక్టర్లు కూడా వచ్చాను కదా. ఇటీవలనే విశ్వనగరం ఎదురుతున్న కన్నడ భాషలో బోర్డు లేకపోతే చింపేస్తామని. నేను బెంగళూరులో మా అమ్మాయి ఉంటుంది, నెలల తరబడి అక్కడ ఉంటాను కానీ నేను చెప్తున్నాను. అక్కడ కూడా మెల్లగా భాషాభిమానం వెర్రితలడు వేస్తుంది అంటున్నాను. శ్రీకృష్ణదేవరాయలు మనకు ఆదర్శం అంటున్నాడు. తుళు భాష ఆయన మాతృభాష. అయినా సరే ఆయన ఏం చేసిండు, ఎక్కడికి అక్కడ తెలుగు దేశ భాషలందు తెలుగు లేచాను, వేరే భాషని మెచ్చుకుందాం, విమర్శ ఎందుకు? రైట్ రామ్మోహన్ గారు ఒక్క నిమిషం లైన్ లో నుండి చిట్టుబాబు గారు కూడా జాయిన్ అయ్యారు. చిట్టుబాబు గారితో మాట్లాడదాం. చిట్టుబాబు గారు సార్, ఇది చూసారా మీరు, వివాదం ఎక్కడ వరకు దారి తీస్తుందంటే కోర్టు వరకు కూడా వెళ్ళింది. అసలు ఆ ఒక్క మాట గురించి క్షమాపణ చెప్పట్లేదు. దీన్ని ఎలా చూసుకోవచ్చండి? క్షమాపణ చెప్పకపోవడం అనేది మూర్ఖత్వం. అతను మూర్ఖత్వం. కమల్ హాసన్ ఎంత గొప్ప నటుడో నా బాగా చూస్తున్నా. ఎంత గొప్ప నటుడో అంత మూర్ఖుడు కూడా. ఎందుకంటే అతను భావజాలం అంతా కూడా సినిమా నటుడుగా వేరు. సినిమా నటుడుగా మహత్తరమైన నటుడు, గర్వించే నటుడు దాంట్లో ఆర్గ్యుమెంట్. అతను కొంచెం భావజాలం దేశాన్ని విమర్శించే, దేశంలో ఇదిపరిచే కొంచెం కమ్యూనిజము ఆ భావజాలం ఎక్కువ. వాళ్ళు కమ్యూనిజం చరిత్రని ఎక్కువ చదువుతాడు. కమ్యూనిజం వాళ్ళు అనేక విషయాల్లో వాళ్ళ తప్పులు ఉన్నాయి. ఆ చరిత్ర మన చూడటానికి ప్రయత్నించారు. ఆ బాబత్ అది అసలు తమిళ అనేది అన్నిటికన్నా పురాతనమైన భాష. దాన్ని ఎవరైనా దాంట్లో అక్షరాలు కూడా తక్కువే. అందుకనే సొంత భాష అది. కక్క గగ్గ మనకు 4 అక్షరాలు, తెచ్చ జజ్జ 4 అక్షరాలు అక్కడ ఒకే అక్షరం. కక్క గగ్గ ఒకే అక్షరం, తెచ్చ జజ్జకి ఒకే అక్షరం. అది చాలా పురాతనమైన ఆదికారం భాష. అది సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ దాంట్లో లేదు. సంస్కృతం ఇన్ఫ్లుయెన్స్ ఉన్న భాషలు మిగతా అన్ని భాషల్లో కూడా సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ మేజర్ భాష. సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ మన తెలుగులో సంస్కృత ఇన్ఫ్లుయెన్స్, కన్నడంలో తెలుగు నుంచి కన్నడంలోకి కూడా కొన్ని సంస్కృతిలో, మలయాళం ఎక్కువ సంస్కృతి ఇన్ఫ్లుయెన్స్. ఈ సంస్కృత ఇన్ఫ్లుయెన్స్ లేని భాష పదజాలం అనేది తమిళ్లోనే ఎక్కువ. అంతవరకు క్రెడిబిలిటీ. అదే తమిళ్లో సుందర తెలుగులి ఎస్ఐమైతు అని మహాకవి భారతీయారు తెలుగును మెచ్చుకుంటారు. తెలుగుతో అంటే తెలుగును మెచ్చుకుంటుంటే సుందర
తెలుగు సుందరమైనది, దాంట్లో సాంఖ్య పాఠ్య సాహిత్యం అంటే దాంట్లో కనుక పాటను నిలమిస్తే చాలా అందంగా చాలా గొప్పగా చెప్పాడు. ఈయన ఏదో ఒక మూడ్లో అనేసాడు, ఆ మూడ్లో అన్నాను కనుక దానికి కట్టుబడి మూర్ఖత్వంగా తప్పితే నువ్వు తెలుగు చరిత్ర దరిద్రపు చరిత్ర, నీకు తెలిసిన చరిత్ర చాలా మిస్టర్ కమల్ హాసన్ మళ్ళీ ఒకసారి చదువుకో, నిజమైన చరిత్ర చదువుకో. ఈ వక్రీకరణ చరిత్ర చదివి వక్రీకరించబడిన చరిత్ర చదివి అదేదో పెద్ద మహాజ్ఞానిగా నువ్వు చెప్పటము అది కాదు. కోర్టులో అందుకనే మందలు ఇచ్చింది. అది చరిత్రకు సంబంధించిన విషయం. అది ఏ భాష కూడా సంస్కృతం నుంచి అన్ని పుట్టి అన్నిటికీ మాతృక సంస్కృతం. ఒక్క తమిళ భాష ఒక్కటే సంస్కృతం ఏమాత్రం సంస్కృతం భాష. అది తమిళ యొక్క ప్రత్యేకత. ఏన్షియంట్ లాంగ్వేజ్ అని దాని అర్థం. అది అంతవరకు ఓకే. నువ్వు దాని నుంచి కన్నడం పుట్టింది, దాని నుంచి ఇంకోటి పుట్టింది, ఏం పిచ్చివాగుడు, అజ్ఞానం, అర్థజ్ఞానం. నువ్వెక్కడో తెగ సాహిత్యం చదివేసి వక్రీకరించబడిన సాహిత్యం చదివేసి అది నీ పెద్ద మేధావితరంగా నువ్వు దాన్ని మాట్లాడితే రేపు నిలబడతావు. చరిత్ర ఆధారాలతో మాట్లాడితే నిలబడతావు. రైట్ చిట్టుబాబు గారు, ఒక విషయం చిట్టుబాబు గారు, ఏంటి అంటే ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి నేను క్షమాపణ చెప్పను, కావాలంటే కన్నడ రిలీజ్ చేయను అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి ప్రాబ్లం అయిద్దనడానికి ఆయన హౌస్ నుంచే, ప్రొడక్షన్ హౌస్ నుంచే సినిమా తీశారు కాబట్టి నేను వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరమూ లేదు, నేను క్షమాపణ చెప్పను, కావాలంటే ఫస్ట్ రిలీజ్ చేయనని చెప్పి మాట్లాడారు. బట్ ఆ తర్వాత కోర్టును ఆశ్రయిస్తే కోర్టు నుంచి కూడా ఒక నెగిటివ్ ఇదే వచ్చింది. సో దీన్ని అలా ఒక క్షమాపణ చెప్తే అయిపోయేదానికి, అంటే ఇప్పుడు తమిళ వాళ్ళకి ఎక్కువ మీరు అన్నట్టు ప్రాంతీయాభిమానం చాలా ఎక్కువ. మనం చూసుకుంటే కనుక ఇంతకు ముందు కూడా ఇష్యూ అయింది, మన వాళ్ళని అక్కడ యాక్ట్ చేయనీరు. ఈ విషయం కాదమ్మా, వాళ్ళకి ఎంత ప్రాంతీయతత్వం అంటే రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి అన్నాడంటే ఒకరోజు సత్యరాజు గుర్తుందో లేదో, విన్నారో లేదో, సత్యరాజు మేము మాకు ఈయన అవసరం లేదు, మా పురుగుడు మాకున్నాడు. దేవుడు విషయంలో కూడా వాళ్ళు అంత పచ్చిగా సత్యరాజు మాట్లాడాడు. అప్పుడే సత్యరాజు సినిమాని బ్యాన్ చేయాలని అంటే వాళ్ళకి క్షమాపణ పెట్టి సత్యరాజు వాళ్ళు అదే రాఘవేంద్ర స్వామి అంటే రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి అంటున్నాడు కనుక రాఘవేంద్ర స్వామి అవసరం లేదు మాకు. రాఘవేంద్ర స్వామి కన్నడ రాష్ట్రంలో ఎక్కువ కనుక అందుకని రాఘవేంద్ర స్వామి అవసరం, మా పురుగుడు మాకున్నాడు అని ఇలాగ వాళ్ళు ప్రతి విషయంలోనూ మాట్లాడతారు. ఈవెన్ ఈ విషయంలో కూడా కన్నడం మీద మన బాహుబలి విషయంలో కూడా సత్యరాజు ఏదో వాగటం, వాళ్ళు బ్యాన్ చేస్తామంటే అప్పుడు ఒప్పించి సారీ చెప్పించారు. వాళ్ళకి అలవాటే, వాళ్ళ ఇతర భాషల మీద ఒక కమెంట్ చేయటము, ఏదో ఒకటి అనటం అలవాటే. వాళ్ళ భాషాభిమానం ఉండదు కానీ ఇతరుల భాష మీద ద్వేషం ఉండకూడదు. ద్వేషం కన్నా కూడా వాళ్ళ పొగుడుకుంటూ వాళ్ళు తప్పు లేదమ్మా, వాళ్ళ భాషలో వాళ్ళు తప్పు పట్టడం. చిట్టిబాబు గారు, రైట్ చిట్టిబాబు గారు, ఒక విషయం చిట్టిబాబు గారు, ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్కి సినిమాలు వెళ్ళిపోయినాయి, లాంగ్వేజెస్ బ్యారియర్స్ అనేది అసలుకి లేదు, పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయినాయి. కన్నడ నుంచి వచ్చిన కేజీఎఫ్ ఎంత హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. సో మన హీరో యష్ కూడా అందరికి ఇప్పుడు పాన్ ఇండియా హీరో అయిపోయాడు. సో ఇలాంటి సమయంలో ఇంకా తమిళ్, కన్నడ, తెలుగు అని చెప్పి ఈ భాష వివాదాలు అవసరం అంటారు అసలుకి? అదే మూర్ఖత్వం అన్నాను, మొదటి స్టార్టింగ్ లో డిబేట్ చెప్పారు. కమల్ హాసన్ ఒక మూర్ఖుడు, మీకు ఎంత తనుకు ఎంత దగ్గరగా తెలుసో తెలుసు, నాకు చాలా దగ్గరగా చూసుకున్నాను ప్రతి మాటలు బిహేవియర్. చిన్నప్పటి నేను అక్కడే చదువుకున్నాను, నేను ఇంటర్ సెక్రటరీ కనుక నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు. అతను ఆరంభం కూడా ఒక వితండపు తర్కపు మనస్తత్వం, వితండపు మాటలు మాట్లాడటం, వితండంగా దాన్ని వాదించడం ఆయనకు అలవాటు. ఆర్టిస్ట్ లో గొప్ప ఆర్టిస్ట్ కనుక, ప్రమాణమైన నటుడు కనుక అవన్నీ మరుగున పడ్డాయి చెప్తే అతను మెంటాలిటీ అంతే, టెంపర్మెంట్ అంతే. అతను రైట్ చిట్టిబాబు గారు ఒక్కసారి ఒక విషయం చెప్పండి సార్ చెప్పండి. వాళ్ళు మనకున్న వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, మనము ఇద్దరు ఆంధ్రులు, ఇద్దరు తెలుగు వాళ్ళు అమెరికాలో ఎక్కడో కలిశారు. వాళ్ళు ఇద్దరు కలిసినప్పుడు ఆడికి వచ్చి అక్కడికి అప్పటిదాకా ఎలా మామా ఎలా ఉన్నావు అని మాట్లాడుతున్న వాళ్ళే అక్కడ ఇద్దరు తెలుగు వాళ్ళే కలుసుకున్నా కూడా హౌ యూ అని కుదాలి. అదే మలయాళపోడు కలిస్తే కూడా, అదే మలయాళపోడు తమిళోడు కలిశారు, ఇద్దరు మలయాళపోడు కలిశారు, వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళ మాట్లాడుకోవాలి. వాళ్ళ తమిళోడు కలిశారు, స్వచ్ఛంగా వాళ్ళ తమిళ వాళ్ళకున్న భాషాభిమానం, భాష ప్రేమ. ఎస్ రైట్ చిట్టిబాబు గారు, మీరు చెప్పింది నిజమే. మన తెలుగు వాళ్ళకన్నా కూడా డెఫినెట్గా మిగతా వాళ్ళకి ప్రాంతీయాభిమానం ఎక్కువ అనేది మనం ఇప్పటి నుంచో చూస్తూ ఉన్నాము. సో రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి ఫైనల్గా ఏమంటారు? అంటే ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందంటారు? క్షమాపణ చెప్పారంటారా కమల్ హాసన్ గారు?
చిట్టిబాబు గారితో ఏకీవిస్తున్నాడు. క్షమాపణ చెప్పాలంటున్నాను స్పష్టంగా. ఎందుకంటే ఫ్లూక్ లో వచ్చినా కూడా కోర్టు దాకా వెళ్ళారు, కోర్టు కూడా ముట్టికాయలు వేసింది. చరిత్రకారుడు మీరు అన్నది ఇది, ఈ క్షమాపణ చెప్పేదానికి మీకు ఎందుకు అభిజాత్యం అడ్డం వస్తుంది అన్నది. కనుక కోర్టు మాట వినానే చెయ్యాలి. ఒకటి నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇంతకుముందు సుబ్రహ్మణ్య భారతి ఆ మాట అన్నది. కవి, ప్రముఖ తెలుగు మన తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి అంటే మన గురజాడ అప్పారావు లాంటి వాడు. అటువంటి ఆయనే ఆనాడు మన భాష గురించి, తెలుగు గురించి మాట్లాడింది. ఇక్కడ ఏమంటున్నారంటే మన భాషాభిమానం నాకు కద్దని వట్టి గొప్పలు చెప్పబోపోయని గురజాడ అప్పారావు గారు ఆయన రాశాడు. గొప్పలు అవసరం లేదు, కానీ ఉన్నదాన్ని ఎందుకు వక్రీకరిస్తున్నారు, వార్తలు ఏకిపిస్తున్నారు. పూర్తిగా తమిళము అతి పురాతనమైన భాషలో తమిళం అని ఎప్పుడో 50-60 ఏళ్ల క్రితం గుర్తించింది భారత ప్రభుత్వం. ఇప్పుడు కాదు చేసింది. మనకు కూడా తెలుగు గుర్తింపు రావడానికి మన 50 ఏళ్ల తర్వాత మొన్న మన తెలుగు గుర్తింపుకి వచ్చింది, ప్రాచీన భాష అని. అట్లా భాషల విషయంలో చాలా ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. 22 అధికారిక భాషలు ఉన్నాయి దేశంలో, దాన్ని గౌరవించాలి. దాని నుంచి పుట్టిందని ఎందుకు అన్నాడు ఆయన, అంటే రిమ్మదేవులు పుట్టినట్టే ఆయన తీవ్రంగా వాడుతున్నారు. రైట్ రామ్మోహన్ గారు కరెక్ట్ గా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. చిట్టిబాబు గారు థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండి. సో చూసారు కదండి, ఇది కమల్ హాసన్ గారి ఇష్యూ. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్ కోసం చూస్తున్నాండి బీఆర్కే న్యూస్.